नमस्कार, शुभोदय बच्चों। आप सभी का हार्दिक स्वागत है अपनी हिंदी कक्षा में। पिछले वीडियो में हमने ईदगाह पाठ का आधा भाग पढ़ा था। उसमें लेखक श्री मुंशी प्रेमचंद जी के बारे में जाना और साथ में इस कहानी का थोड़ा-सा अंश भी हमने पढ़ा। और इस वीडियो में हम कहानी का बचा हुआ भाग पढ़ लेते हैं और देखते हैं प्रेमचंद जी ने किस प्रकार एक छोटे से बच्चे के अंदर की मनोभावनाओं का దర్శన్ कराया है। పిల్లలు మనము గత వీడియోలో నేర్చుకున్న అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాము। ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए। मुंशी प्रेमचंद जी ने ईद के दिन का वर्णन किस प्रकार किया? ईद के दिन वृक्षों पर कुछ अजीब हरियाली थी और खेतों में कुछ अजीब रौनक था। आसमान में भी कुछ अजीब लालिमा थी और उसके साथ उन्होंने क्या कहा? सूरज भी बहुत प्यारा और शीतल लग रहा था और ऐसे लग रहा था मानो సంసార్ को ఈద్ కి బధాయి దే రహా హో। అంతే కదా, ఆ రోజు ఉదయం ఎలా ఉందని చెప్పారు రచయిత? చెట్ల మీద ఒక విచిత్రమైన పచ్చదనం కనిపిస్తోందట, పంట పొలాల పైన కూడా విచిత్రమైన మెరుపు కనిపిస్తోంది, ఆకాశం కూడా చాలా విచిత్రమైన ఎర్రదనాన్ని కలిగి ఉంది। మరి సూర్యుడు ఎలా ఉన్నాడు? ఎంతో ముద్దుగా శీతలంగా ఉన్నాడు। దాంతో పాటు అందరికీ కూడా ఈద్ పండగ శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా అనిపిస్తున్నాడు। हामिद गरीब है, फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है, क्यों? హామిద్ పేదవాడు అయినప్పటికీ ఈద్ పండగ రోజున మిగతా అబ్బాయిల కంటే చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకు? क्यों खुश है? థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి, హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై? హామిద్ సంతోషానికి కారణం ఏంటి అని అడిగారు। అంటే ఈ రెండు ప్రశ్నలు ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి। क्योंकि हामिद से उसकी दादी अमीना कहती हैं कि उसके अब्बा जान रुपये कमाने के लिए गए हैं और अम्मी जान अल्लाह मियाँ के दरबार से अच्छी-अच्छी चीजें लाने गई हैं। इसलिए हामिद बच्चा तो छोटा है लेकिन उसके दिल के अंदर प्रकाश है, आशा की किरणें हैं, इसीलिए वह अन्य लड़कों से बहुत प्रसन्न है। అయితే హామిద్ చాలా చిన్న పిల్లవాడు। వాళ్ళ నానమ్మ లోపల కూర్చుని దిగాలుగా ఉంటే లోపలికి వెళ్ళి ఏం చెప్తాడు? మీరు భయపడొద్దు నానమ్మ, నేను అందరికంటే తొందరగా వచ్చేస్తాను అని చెప్పేసి తను ఈద్గాహ్‌కి వెళ్తున్నందుకు గాను బెంగ పెట్టుకోవద్దని నానమ్మకి ధైర్యం చెప్పాడు। तो आगे की कहानी अब शुरू करते हैं। मैं पहले पढ़ता हूँ, आप ध्यान से सुनिए और नए शब्दों के नीचे रेखांकित करते जाइए। अमीना का दिल कचोट रहा है। गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं। हामिद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं हैं। वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती, यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे। అమీనా కా దిల్ కచోట్ రహా హై। దిల్ కచోట్నా అంటే అర్థం ఏంటి? దిల్ దుఖీ హోనా, బాధపడడం, మనసు తినేస్తోంది అంటారు చూసారా, అలాగా। అమీనా కా దిల్ అంటే అమీనాకి మనసు లోపల బాధపడిపోతోంది। ఏమని బాధపడుతోందట? గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై। ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రితోనో ఎవరితోనో కలిసి వెళ్తున్నారు। ఈద్గాహ్‌కి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉండి తీసుకెళ్తున్నారు। మరి హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై? కే సివా అంటే తప్ప, అమీనా తప్ప ఎవరున్నారు మరి హామిద్‌కి తీసుకెళ్ళడానికి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు। భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా? భీడ్ అంటే గుంపు, రద్దీ। అక్కడ ఈద్గాహ్‌లో అన్ని వైపుల నుంచి చాలా మంది ప్రజలు గుమిగూడతారు ప్రార్థనల కోసం। మరి ఆ రద్దీలో ఈ పిల్లవాడు ఎక్కడన్నా తప్పిపోతేనో? ఖోనా అంటే ఏంటంటే ఒకటి
కోల్పోవడం, పోగొట్టుకోవడం అనే అర్థాల్లో వాడతాం. ఇంకొక ఖోనా ఏంటంటే ఇక్కడ తప్పిపోవడం. ఒకవేళ ఆ రద్దీలో ఈ పిల్లవాడు తప్పిపోయినట్లయితే క్యా హోగా, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది? 3 कोस चलेगा कैसे? जैसे आजकल हम दूरी को मीटर और किलोमीटर में नापते हैं, वैसे ही उन दिनों में दूरी को कोसों में, योजनाओं में या मीलों में नापते थे. 1 कोस की दूरी 3 किलोमीटर के बराबर होती है. ఈ రోజుల్లో మనం ఎలాగైతే మీటర్లు, కిలోమీటర్లలో దూరాన్ని కొలుస్తున్నామో ఆ రోజులలో కోసులు లేదా క్రోసులు, యోజనాలు, మైళ్ళు ఈ విధంగా కొలతలు కొలిచేవారు. అయితే ఒక క్రోస్ అంటే దూరము ఇంచుమించుగా 3 కిలోమీటర్ల చిల్లర అనమాట. తో 3 కోస్ చలేగా కైసే, 3 క్రోసుల దూరం ఎలా నడుస్తాడు? ఈద్గా అంటే ఊరికి చాలా దూరంగా ఉంది. ఎలా నడుస్తాడు ఇంత చిన్న పిల్లవాడు? క్యూంకి హామిద్ కి ఉమర్ కిత్నీ థీ? 4-5 साल की थी. इतना छोटा लड़का उतनी दूरी कैसे चल पाएगा? ये सब सोचकर दादी अमीना का दिल बहुत दुखी हो रहा था. पैरों में छाले पड़ जाएंगे. छाले అంటే కాళ్ళకి కాయలు కాసేయడం అంటాం చూసారా, అలాగా ఎక్కువ దూరం నడవడం వలన ఈ చిన్న బాబుకి पैरों में కాళ్ళకి కాయలు కాసేస్తాయి. జూతే भी तो नहीं है, ఎందుకంటే ఈ అబ్బాయికి సరైన చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पकाएगा? తను ఆలోచిస్తోందన్నమాట. గ్రామంలో ఉండే పిల్లలందరూ తన తండ్రితో వస్తూ ఉంటారు. అమీనా తప్ప హామిద్కి ఎవరున్నారు? పోనీ ఈ పంపించేద్దామా అంటే ఆ రద్దీలో పిల్లవాడు గాని దారి తప్పితేనో ఏంటి పరిస్థితి? పోనీ నడుస్తాడా అంటే 3 క్రోసుల దూరం ఎలా నడుస్తాడు? కాళ్ళకి కాయలు కాసేస్తాయి కదా, చెప్పులు కూడా లేవు. పోనీ ఇంకొకలాగా ఆలోచిస్తోంది. వహ్ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లే లేగి, కొంచెం దూరం నడుచుకుని వెళ్ళి ఈ అబ్బాయిని కాసేపు మధ్య మధ్యలో తిను ఎత్తుకుంటూ అలా తీసుకెళ్ళొచ్చు. గోదీ లేనా అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎత్తుకోవడం. ఎత్తుకుని తీసుకెళ్ళొచ్చు. లేకిన్ కానీ యహా సేవయ్యా కౌన్ పకాయేగా? సేవయ్యా అంటే సేమియాలు. ఈద్ పండగ రోజున సేమియా పాయసాలు వండుకుంటారు కదా, మరి తను ఏం ఆలోచిస్తోంది? పోనీ తను వెళ్ళిపోయింది అనుకో ఈద్గాహకి అబ్బాయితో కలిసి, మరి ఇక్కడ ఎవరు వంట చేస్తారు? సేమియా ఎవరు వండి పెడతారు? కౌన్ పకాయేగా, ఎవరు వండుతారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. पैसे होते तो అంటే ధనమే కానీ డబ్బులే కానీ ఉన్నట్లయితే, లౌట్తే లౌట్తే వెనక్కి తిరిగి వస్తూ వస్తూ దారిలో మొత్తం కావలసిన సామాన్లన్నీ జమా కర్కే అన్ని పోగేసేసుకుని అంటే కొనుక్కుని తెచ్చుకుని झटपट बना लेती, ఫటాఫట్ వెంటనే వండేసి పెట్టేది. కానీ यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे. కానీ ఇక్కడ ఒక్కొక్కటి వస్తువులన్నీ ఏర్పాటు చేసుకునేటప్పటికే గంటల గంటల సమయం పట్టేస్తుంది. అంటే పేదవాళ్ళు కావడం వల్ల అన్ని వైపుల నుంచి సామాన్లన్నీ తెచ్చుకుని పొయ్యిలోకి పుల్లల దగ్గర నుంచి అన్ని జమ చేసుకునేటప్పటికి గంటల సమయం పడుతుంది. ఏం చెయ్యాలి అని చెప్పేసి దాది అమీనా చాలా బాధతో ఉందన్నమాట. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. हामिद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. मोहसिन भिश्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और समी धोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाए. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़ियां ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है, हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे रहो,
क्या मेरे पास पैसे नहीं है? समी बोला, 3 ही पैसे तो हैं। 3 पैसे में क्या क्या लोगे? हामिद मौन रह गया। बच्चों अब देखते हैं इसका अर्थ। गांव से మేళా చలా. సరే వాళ్ళ నానమ్మను ఒప్పించాడు. నానమ్మ ఎంత బెంగ పెట్టుకున్నా బాధపడినా ఒప్పుకున్నారు, పంపించారు. గ్రామం నుంచి ఇప్పుడు తీర్థం బయలుదేరింది. లేదా ఒక ఊరేగింపులాగా ఈ పిల్లలందరూ కలిసి పెద్దలు ఈద్గాహ్ దగ్గరికి వెళ్తున్నారు. और बच्चों के साथ हामिद जा रहा था. हामिद किसके साथ जा रहा था? बच्चों के साथ. పిల్లలతో పాటు కలిసి హామిద్ కూడా వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. దామన్ అంటే ఏదైనా దానము ఇలాంటిది ఇచ్చినప్పుడు అంగవస్త్రంతో జోలె పట్టినట్టుగా పడతారు, లేకపోతే చీర చెంగుతోటి కానీ జోలె కింద పట్టుకుని అందులో ఒక వస్తువులు వేయించుకుంటారు. అలాంటి దాన్ని దామన్ అంటారు. ఇక్కడ ఏంటంటే పట్నం, షహర్ అంటే పట్నము. పట్నం ముంగిట్లోకి వీళ్ళందరూ చేరుకున్నారు. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. సడక్ అంటే రోడ్డు. రోడ్డుకి రెండు పక్కలా కూడా ధనవంతుల యొక్క పూల తోటలు ఉన్నాయి. ఆ పట్నం యొక్క అందం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు అనమాట రచయిత. బడి బడి ఇమారతే. ఇమారత్ కా అర్థ క్యా హై? భవన్. పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. ఆ భవనాలు ఏం భవనాలట? అదాలత్. అదాలత్ అంటే కోర్టు. కాలేజ్, కాలేజీలు. క్లబ్, క్లబ్బులు. ఘర్, ఇల్లు. ఇలాంటివి రకరకాల భవనాలు ఆది దిఖాయి దేనే లగే, కనిపించసాగాయి. దిఖాయి దేనా అర్థ క్యా హై? కనిపించుట. ఇవన్నీ కనిపిస్తున్నాయి. క్యా క్యా దిఖాయి దేనే లగే? షహర్ మే బड़ी बड़ी इमारतें जैसे अदालत, कॉलेज, क्लब, घर आदि सब दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. టోలియా కా అర్థ హై భీడ్. అంటే ఈద్గాహ్కి వెళ్లే వాళ్ళ యొక్క గుంపులు నజర్ ఆనే లగి. నజర్ ఆనా అన్నా కూడా దిఖాయి దేనా అన్నా కూడా ఒకటే. అంటే ఈద్గాహ్కి వెళ్లే వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తారు చూసారా, ఆ గుంపులు గుంపులుగా అందరూ కనపడడం మొదలు పెట్టారు. అంటే వీళ్ళ ఊరు నుంచి వీళ్ళు వెళ్ళారు, వేరే చోట నుంచి ఇంకొంతమంది, ఇంకొక చోట నుంచి ఇంకొంతమంది, అలా అందరు కలిసి అక్కడికి గుంపులు గుంపులుగా పోగవుతున్నారు. ఆ టోలియా, ఆ గ్రూప్స్ అన్ని కూడా కనబడడం మొదలు పెట్టింది. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హువే హై. ఒకరిని మించి ఒకరు చాలా ఆర్భాటంగా వస్త్రాలు ధరించి ఉన్నారట. భడ్కీలే అంటే ఏంటి? ఇక్కడ చాలా ఆర్భాటంగా, చాలా మెరుస్తూ ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి. నజర్ ఆనా అర్థ క్యా హై? నజర్ ఆనా అంటే ఏమనుకున్నాము? దిఖాయి దేనా, కనిపించడం. సహసా అంటే అనుకోకుండా అకస్మాత్తుగా ఈద్గాహ్ కనపడింది, వచ్చేసారనమాట. అదిగదిగో ఈద్గాహ్ అని కనిపించింది. और उसी के पास ఈద్గా మేళా. ఆ పక్కనే ఈద్కి తీర్థం పెడతారు కదా బయట, అంటే రకరకాల బొమ్మలు, మిఠాయిలు అన్నీ పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. ఆ తీర్థం కూడా కనబడుతోంది. నమాజ్ పూరీ హోతే హీ सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. నమాజ్ అంటే ప్రార్థన. ప్రార్థనకే బాద్ ముస్లిమ్స్ ప్రార్థన చేసుకుంటారు కదా, నమాజ్ చేసుకోగానే పిల్లలందరూ మిఠాయిలు మరియు ఆట బొమ్మల దుకాణాల పైన ధావా బోల్ దేతే హై. ధావా బోల్నే కా అర్థ క్యా హై? ఆక్రమణ్ కర్నా. అంటే ఆ ఆట బొమ్మల షాపుల మీద, మిఠాయిల షాపుల మీద ఒక్కసారి దాడికి దిగారు వీళ్ళు. అంటే అంతగా అందరూ చక్కగా వెళ్ళి కొనుక్కోవడం మొదలు పెట్టారు. హామిద్ దూర్ ఖడా హై. కానీ హామిద్ దూరంగా నిలబడి ఉన్నాడు. ఖడే హోనా అంటే నిలబడ్డం. దూరంగా నిలబడి ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 पैसे थे. कितने पैसे थे उसके पास? 3 पैसे. 3 పైసలు ఉన్నాయి. మొహసిన్ భిష్తి ఖరీదుతా హై. మొహసిన్ అనే ఫ్రెండ్ భిష్తి అనే భిష్తి బొమ్మ కొనుక్కున్నాడు. భిష్తి అంటే అర్థం ఏంటంటే నీళ్లు మోసేటటువంటి వ్యక్తి అన్నమాట. పాతకాలంలో నీళ్ళు అవి మోసి ఇంటింటికి అమ్ముకునేవారు. వాళ్ళని భిష్తి అంటారు. ఆ బొమ్మ కొన్నాడు. మహమూద్ అనే ఫ్రెండ్ సిపాహి బొమ్మ కొన్నాడు. నూరే వకీల్. నూరే అనే అబ్బాయి వకీల్ బొమ్మ కొన్నాడు. సమ్మి అనే అబ్బాయి ధోబిన్ అంటే బట్టలు ఉతికే స్త్రీ బొమ్మ కొన్నాడు. ధోబిన్ అనేది స్త్రీలింగం. ధోబిన్ కా పుల్లింగ్ శబ్ద్ క్యా హోగా? ధోబీ. ధోబీ ధోబిన్ అన్నమాట. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है.
అయితే హామిద్ ఖిలోనోं को कैसे देखता है లల్చాయి ఆంఖోं से లల్చాయి ఆంఖే అంటే ప్రలోభం చెందినటువంటి అంటే ఆశపడినటువంటి కళ్ళతోటి ఆశగా వాటిని చూస్తున్నాడు. తనకి కూడా కొనుక్కోవాలని ఉంది, కానీ తన దగ్గర డబ్బులు లేవు కదా, 3 పైసలే ఉన్నాయి. మరి 3 పైసలు ఎన్నని కొనుక్కుంటాడు? వహ అప్నే ఆప్కో సంజాతా హై. అయినా సరే ఆ అబ్బాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అందుకని తనకి తానే నచ్చ చెప్పుకుంటున్నాడు. సంజానా అంటే ఒకటి వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. ఇక్కడ అప్నే ఆప్కో సంజాతా హై, తనకి తానే నచ్చ చెప్పుకుంటాడు. ఏమని నచ్చ చెప్పుకుంటున్నాడు? మిట్టీకేతో బనే హై, మట్టితోటే కదా తయారై ఉన్నవి ఇవన్నీ కూడా. గిరేతో చకనాచూర్ హో జాయి, చకనాచూర్ అంటే పిండి పిండి అయిపోతాయి, కింద పడిపోయాయి అనుకో బొమ్మలు, మట్టితో తయారైన బొమ్మలు ఎంతకాలం ఉంటాయి లేదు అని తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఫిర్ మిఠాయియోं की दुकानें आती हैं, ఆట బొమ్మల షాపులు దాటిన తర్వాత, దుకాణాలు దాటిన తర్వాత మిఠాయిల దుకాణాలు వచ్చాయి. కిసీనే రేవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి స్వీట్స్ కొనుక్కుని తింటున్నారు. రేవడియా కొన్నాడు, ఒకళ్ళేమో గులాబ్ జామ్ కొన్నారు, ఒకళ్ళు సోహన్ హల్వా కొన్నారు. మొహసిన్ కహతా హై, ఇవన్నీ కొనుక్కుంటుంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? హామిద్ క్యా కర్ రహా థా? దేఖ్ రహా థా, బస్ లల్చాయి ఆంఖోं से देख रहा था. మొహసిన్ కహతా హై, అప్పుడు మొహసిన్ అంటున్నాడు, హామిద్ రేవడి లేలే, కిత్నీ ఖుష్బూదార్ హై. హామిద్ రేవడి కొనుక్కో, ఎంత సువాసనతోటి ఉందో. ఖుష్బూదార్ అంటే ఫ్లేవర్ అన్నమాట. ఎంత మంచి సువాసనతో ఉందో, రేవడి కొనుక్కో అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మొహసిన్ చెప్తున్నాడు. హామిద్ నే కహా రఖే రహో, క్యా మేరే పాస్ పైసే నహీ హై. హామిద్ అంటున్నాడు, నీ దగ్గరే పెట్టుకో, నా దగ్గర డబ్బులు లేవేంటి, నేను కొనుక్కుంటాను అని చెప్పి ఆ మాటని కూడా సున్నితంగా తిరస్కరించాడనమాట. అప్పుడు సమ్మీ అంటున్నాడు, సమ్మీ బోలా, 3 ही पैसे तो है, 3 పైసలే కదేంటి ఉన్నది. 3 पैसे में क्या क्या लोगे, 3 పైసల్లో ఏమేం కొనేసుకుంటావు, ఏం తీసుకుంటావు గనక అని వెటకారం చేశాడు. ఇస్ పర్ హామిద్ మౌన్ రహ గయా, అప్పుడు హామిద్ మౌనంగా ఉండిపోయాడనమాట. అయితే పిల్లలు, ఇప్పుడు వరకు మీరు ఈ కథలో హామిద్ తన నానమ్మ గారిని అమీనాని ఒప్పించి ఎలాగ ఈద్గాహ్కి వెళ్ళాడు, అక్కడ ఏమేం చూస్తున్నాడు, అంతవరకు మీరు నేర్చుకున్నారు. మిగతా అంశాలను మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఎందుకంటే ఈ వీడియో నిడివి ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో నేను దీన్ని 3వ భాగంలో కూడా మీకు చేసి తర్వాత अपलोड చేస్తాను. तब तक आप यह वीडियो अच्छी तरह से देखना और पाठ को समझने की कोशिश करना. बहुत बहुत धन्यवाद. नमस्कार.